నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకరా. శివుడు పార్వతీదేవితోడు చెప్తున్నాడు, ఓ సర్వమంగళ, మాఘమాస స్నాన ప్రభావం చేత పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక విముక్తయ్యి, పాప విముక్తయి తన భర్తతో హరిసాన్నధ్యం పొందింది. అప్పుడు పార్వతీదేవి అంది, అయ్యా నాథ, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపం ఏమిటి? పాప విముక్తి అయిందన్నారు కదా, పాపం ఏం చేసింది? ఆ పాప విముక్తి పొందిన విధానం ఏమిటి వివరంగా చెప్పమని అడిగింది. అప్పుడు ఆయన చెప్పడం ప్రారంభించాడు. సౌరాష్ట్ర దేశంలో బృందారకం అనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. మంచి సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు కూడా. శిష్యులు ఆయనకి చాలా మంది ఉండేవారు. ఆ సుదేవుడికి ఒక పుత్రిక ఉన్నది, చక్కటి అందం కలది. ఎవరికి ఈ అమ్మాయినిచ్చి వివాహం చేయాలా అని ఆలోచిస్తూ ఉండేవాడు గురువుగారు. ఒకనాడు ఈ సుదేవుడి యొక్క శిష్యుడు సుమిత్రుడు అనేవాడు సమిధుల కోసం, దర్భల కోసం అడిగి వెళ్ళారు. గురువుగారికి రోజు హోమం చేయడానికి దర్భలు కావాలి, అవి కావాలి, అవి సమిధులు కావాలి. కాబట్టి అవి తీసుకురావడానికి వెళ్తే ఈ గురుపుత్రిక అమ్మాయి, అందమైన అమ్మాయి అన్నాం కదా, ఇది కూడా ఆ సుమిత్రుడిని వెంబడించింది. ఇలా ఒక చోటకి చేరారు వాళ్ళు. ఈ గురుపుత్రిక అక్కడ ఉన్న వనంలో ఉన్న పండ్లను తిని కూర్చున్నది. ఈ సుమిత్రుడి పైన మనసు పడింది. అది అడిగింది ఆ సుమిత్రుణ్ణి, మనం ఇప్పుడు ఏ మనుష్య సంచారం లేని అడవిలో ఉన్నాము, మనల్ని ఎవరు చూడరు, మనం సుఖంగా కలిసి ఉందాము, ఇక్కడ ఆలస్యంపగా నా దగ్గరికి రా అన్నది. సుమిత్రుడు అన్నాడు, నువ్వు వివాహం కాని అమ్మాయివి, నా గురుపుత్రికవి, నాకు సోదరితో సమానం అవుతావు నువ్వు. కాబట్టి ఇదిగో సూర్యచంద్రుల సాక్షిగా చెప్తున్నాను, నేను ఈ పని చేయను. ఈ పని కనుక చేస్తే నువ్వు ఎవరూ లేవంటున్నావు, కానీ సూర్యచంద్రులు ఎప్పుడు ఉంటారు పైన, వాళ్ళు చూస్తూ ఉంటారు. మనం చేసిన నేరానికి గాను నరకవాసం చేయవలసి ఉంటుంది సుమా, నువ్వు నాకు సోదరితో సమానం. నేను తొందరగా వెళ్తాను, గురువు గారికి మరి ఆలస్యం అవుతుంది, నేను ఈ దర్భలు సమిధలు తీసుకుపోవాలి అన్నాడు. గురుపుత్రిక ఆ మాటలు విని, చూడు, సువర్ణం కానీ, కన్యారత్నం కానీ, విద్యాదేవత కానీ, అమృతం కానీ స్వయంగా చెంతకు చేరినప్పుడు వద్దన్నవాడు మూర్ఖుడు సుమా. నువ్వు నన్ను కౌగలించుకోకపోతే నేను ఇంటికి రాను, నేను ఇక్కడే నా ప్రాణాలను విడుస్తాను. నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళావనుకో, మా తండ్రి నిన్ను శపిస్తాడు, నువ్వేదో చేశావు, అందుకోసమే నా పుత్రిక ఏదో చేసుకుంది అనుకుంటాడు, నీతో సుఖింపకుండా నాకు ఈ శరీరం అక్కర్లేదు అన్నది. అది ఇలా పలకగానే సుమిత్రుడు ఏం చేయాలో తెలియలే. చివరకు దాని కోరికను అంగీకరించాడు. వారిద్దరూ కూడాను యథేచ్ఛగా అక్కడ సుఖాలు అనుభవించారు. ఆ తర్వాత గ్రామానికి బయలుదేరారు. గురువుగారు శిష్యుడు తెచ్చిన ఆ సమిధలు, ఆ దర్భలు అన్నీ చూసి కూడా చాలా ఆనందపడ్డాడు. కూతుర్ని మధురాహారం తీసుకోమని ఇంట్లోకి పంపాడు. తండ్రి ఆ తర్వాత ఆ అమ్మాయిని కాశ్మీర దేశవాసి అయిన బ్రాహ్మణుడికిచ్చి వివాహం చేశాడు. కొంతకాలానికి ఆమె భర్త మరణించాడు. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖిస్తున్న కుమార్తెను చూడలేక సుదేవుడు చాలా దుఃఖించాడు. గురువుగారు, అయ్యో
సుఖాలు అందవలసిన ఈ వయసులోనే బాధాకరమైన వైధవ్యం కలిగింది ఏమిటి అని దుఃఖిస్తూ ఉండగా దృఢవ్రతుడనే ఒక యోగి ఆ ప్రాంతంలో తిరుగుతూ సుదేవుడి యొక్క ఏడుపు విని, రోదన ధ్వని విని ఆయన దగ్గరికి వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖం ఏమిటో చెప్పోయా, నేను నీ దుఃఖాన్ని పోగొడతాను అన్నాడు. సుదేవుడు తన దుఃఖ కారణం చెప్పాడు. ఆ యోగి కాలం ధ్యానం చేసి, ఓయి, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులంలో జన్మించింది. ఆ జన్మలో వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండేది. జారుల మాటలు విని తన భర్తను వధించింది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఆ దోషం వల్ల ఆమెకి ఈ జన్మలో ఇటువంటి వైధవ్యం కలిగింది. నువ్వు గొప్ప జన్మ కదా నీది, ఆచారవంతుల ఇల్లు కదా నీది, నీ ఇంట్లో ఎలా పుట్టింది అనుకుంటావేమో. దానికి కూడా కారణం ఉంది. ఏమిటంటే, ఈమె తన పూర్వజన్మలో మాఘమాసంలో సరస్వతీ నదీ తీరంలో గౌరీ వ్రతం ఆచరించింది. ఇసుకతో గౌరీదేవిని బొమ్మ చేసి పూజించింది. ఆ పుణ్యబలం వల్ల నీ వంశంలో జన్మించిందయ్యా. అయితే పూర్వజన్మ బుద్ధి పూల ఈ అమ్మాయికి. ఇదిగో ఈ జన్మలో కూడా స్వేచ్ఛాచారిణి అయి నీ శిష్యుడితో అధర్మంగా రమించింది. ఈ దోషం వల్ల ఈమె ఈ కర్మ అనుభవించక తప్పదు, ఈ వైధవ్యాన్ని. అప్పుడు సుదేవుడు చెవులు మూసుకొని మరింత దుఃఖించాడు. యోగికి నమస్కరించి, ఎలా పోతుందో నా కూతురు పాపం చెప్పమని అడిగాడు. ఆమె భర్త ఎలా జీవిస్తాడో అది కూడా చెప్పయ్యా అని అన్నాడు. అప్పుడు ఆ యోగి, ఓ ఈ విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపాలు పోవటానికి, ఆమె మాంగళ్యం నిలిచేటట్లు చేయటానికి ఒక ఉపయోగం ఉంది. ఏమిటంటే, ఇది మాఘమాసం. ఈ మాసంలో ప్రాతస్నానం చేసి నదీ తీరంలో కానీ సరస్సు తీరంలో కానీ ఇసుకతో మళ్ళీ ఈ అమ్మాయి గౌరీదేవిని షోడశాపచారాలతో పూజించాలి. సువాసినులకు దక్షిణతో ఆ గౌరీదేవి ప్రతిమను సమర్పించాలి. ఈ విధంగా ఈ మాఘమాసం మొత్తం ప్రతిరోజు ఆచరిస్తే ఈమె భర్త బతుకుతాడు, ఈమె పాపాలు నశిస్తాయి అని చెప్పాడు. ఆ విధంగానే ఆ అమ్మాయి చేత చేయించాడు వ్రతము. ఆమె భర్త బతకడం జరిగింది. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర, లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.